చాలా మంది రేషన్ కార్డుల గురించి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. అన్న రేషన్ కార్డ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి? మరి మాకెక్కడ వస్తుంది అని జెప్పేసి. అయితే గతంలో ఏదైతే సర్వే జరిగిందో సర్వే నుంచి అయితే వాళ్ళు కొంతమందినైతే సెలక్షన్ అయితే చేశారు. దాంట్లో నుంచే ఎవరైతే అర్హులుంటారో ఈ రేషన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించిన లిస్ట్ అయితే మన గ్రామ సభల ద్వారా వినిపించారు. అందులో కొంతమందికైతే ఈ ఏదైతే మండలాల్లో ఒక గ్రామాన్ని తీసుకొని వారికి రేషన్ కార్డులు గూడా మంజూరైతే చేశారు. బట్ మిగతా వరకైతే పేర్లొచ్చాయి కానీ ఇంక వరకైతే రేషన్ కార్డులనేవి జారీ చేయలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే రేషన్ కార్డ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామందైతే అడుగుతున్నారు. అయితే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులున్నాయో, ఆ రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే గ్రామ సభల ద్వారా మీరు మళ్ళీ అప్లై చేసుకోండి. ఏదైతే ఇప్పుడు మొన్నటిదాకా గ్రామ సభలు నిర్వహించారో అందులో అప్లై చేసుకున్నారు చాలామంది. అలాగే ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళు ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళి ఒక అప్లికేషన్ ఫార్మ్, ఆధార్ కార్డ్, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే వారి ఆధార్ కార్డ్‌లు పెట్టి అయితే మీరు అప్లై చేయండి. దాని ద్వారా మీకైతే మళ్ళీ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఒకవేళ మీరు బెనిఫిషియరీ అంటే మీరు అర్హులైతే మీకైతే త్వరలోనే మా రేషన్ కార్డ్ అనేది మంజూరు చేస్తారు. ఇది వచ్చేసి మార్చ్ 31 వరకైతే దీనికి డెడ్‌లైన్ అయితే పెట్టారు. మార్చ్ 31 వరకు ఎవరైతే ఈ అర్హులుంటారో రేషన్ కార్డ్ కోసం ఎదురు చూసే నిరుపేదలు గాని వీళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఎంతమంది అప్లై చేసుకుంటారో వారందరికీ కలిపి ఒకేసారి ఈ రేషన్ కార్డ్ అనేది మంజూరు చేస్తారు. ఈ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళకు, అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు వీళ్ళందరికీ ఒకేసారి అయితే వస్తాయి. అలాగే ఇంకా కొత్త రేషన్ కార్డులున్నాయి. ఆల్రెడీ రేషన్ కార్డ్ ఉంది. అందులో పిల్లల పేర్లు గాని, ఇంకా ఎవరైనా నేమ్స్ యాడ్ చేయాలన్నా, నేమ్స్ డిలీట్ చేయాలన్నా గూడా మీరు ఎంఆర్ఓ, ఎంపీడీఓ ద్వారా గూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళు మీ రేషన్ కార్డ్‌లో పేరు చేర్చడం, అలాగే పేరు తీసివేయడం గూడా జరుగుతుంది. చాలామంది అయితే పేర్లు తీసేయడానికి అయితే ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే రేషన్ వస్తుంది కాబట్టి. బట్ రేషన్‌లో యాడ్ చేయాలంటే మాత్రం మీరైతే అప్లికేషన్ ఫాము, దాంతో పాటు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు ఇవన్నీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకైతే రేషన్ కార్డ్ అయితే మంజూరవుతుంది. మొత్తానికైతే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఇంకా దాదాపు 3 మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిందే. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు అంటే 2½ మంత్స్ అయితే ఈజీగా వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత మీకనేది రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది ఉంటుంది. ఇది ప్రెజెంట్ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కీలక అప్డేట్‌లు ఇవి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అభిన్ఫో.